ప్రోగ్రెసివ్ అగ్రికల్చరిస్ట్ అని చెప్పడానికి ఎంతో నిదర్శనప్రాయమైనటువంటి క్షేత్రాలు చూడడం జరిగింది. మక్తల్లో వారి మ్యాంగో గార్డెన్ అయితేమి, సపోటా అయితేమి, జామ అయితేమి, అన్ని బనానా ఇవన్నీ కూడా ఎంతో శ్రద్ధతోని అధిక దిగుబడి అధిక లాభం అనేది వారి యొక్క స్ఫూర్తి. దీనిలో సేంద్రియ ఎరువులు వాడకుండా అవైలబిలిటీ ఉన్నటువంటి ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ని, ఆర్గానిక్ మెటీరియల్ని కలిపి మిశ్రమంగా సాయిల్తోని అనుసంధానం చేసి ఆ ప్రక్రియ వచ్చిన ప్రోడక్ట్ మాత్రమే వారు ప్రతి చెట్టుకు, ఈవెన్ మ్యాంగో అయితేనేమి, ఈరోజు మనం చూసే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితేనేమి అప్లై చేయడం జరుగుతుంది. వారి ఈ క్వాలిటీ ప్రోడక్ట్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాదులో ఉన్నటువంటి పెద్ద హైపర్ మార్కెట్ అండ్ సూపర్ మార్కెట్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఫీల్డ్ ఆఫీసర్ని నియమించి ఇవన్నిటిలో పర్యవేక్షణ చేయించి సెలెక్టివ్గా వీరి దగ్గర తీసుకోవటం, గేట్ పేమెంట్ చేస్తున్నారు. వాళ్ళు గేట్ పేమెంట్ అంటే ఎంతో క్వాలిటీ ఉంటే తప్ప గేట్ పేమెంట్ చేయటం సంభవించదు. అయితే ఇది చూసిన తర్వాత ఈరోజే ఒక వైన్ యార్డ్ ప్రొడ్యూసర్ ఎట్ నాసిక్ ఉన్నాడు. అతను గ్రేప్తోని తర్వాత కాలా జామున్తోని వైన్ తయారు చేయడం జరుగుతుంది. వారిని ఈరోజు నేను వీరిని ఇంట్రడ్యూస్ చేస్తూ, వీరి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటి క్షేత్రాలు ఇంట్రడ్యూస్ చేస్తూ, కాలా జామున్ చేసినప్పుడు వై నాట్ వి గో ఫర్ డ్రాగన్ ఫ్రూట్, సో దట్ వెరీ ప్రోబయోటిక్ హెల్త్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత యంగ్ జనరేషన్ ఎవరైతే ఐటీ సెక్టర్లో మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ పనిచేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఎనర్జీ డ్రింక్, ఇట్ ఇస్ నాట్ ఏ ఆల్కహాలిక్ డ్రింక్ తయారు చేయొచ్చు కదా అని మార్నింగ్ చెప్పడం జరిగింది. త్వరలో మేమంతా వాటిని కలుసుకొని దీన్ని స్టడీ చేసి వాల్యూ ఎడిషన్ చేయాలని మా యొక్క అభిమతం. సో ఈరోజు అనుకున్న రోజే మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్.